వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో దీంట్లో ఏం చేశారంటే ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేసి దాన్ని వీడియోలోకి కన్వర్ట్ చేశారు. బై ద వే ఇమేజెస్ జనరేట్ చేయడానికి మిడ్జర్నీ యూజ్ చేశారు. మనకి మిడ్జర్నీ అవసరం లేదు, ఒక ఫ్రీ ఆల్టర్నేటివ్ ఉంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ వీడియోని ఎండ్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఏ టూల్స్ చాలా మాట్లాడాం. సో మీరు ఒకవేళ క్రియేటర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ టూల్ వచ్చేసరికి దాంట్లో అడోబీ ఫైర్ఫ్లై. ఇది సేమ్ మిడ్జర్నీ లాగే. మిడ్జర్నీ వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది, డిస్కౌంట్లో చేయాల్సి వస్తుంది. బట్ ఇది అన్లిమిటెడ్ వెబ్సైట్లో చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అన్లిమిటెడ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. సో దీంట్లో అయితే ప్లస్ దీంట్లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట చేసుకోవడానికి. మనం ప్రాంప్టింగ్ ఎక్కువ అడ్వాన్స్ లెవెల్లో అవసరం లేదు. సింపుల్ ప్రాంప్ట్స్తో కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడైతే వెబ్సైట్కి అయితే వచ్చేసాను. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను, రిషి యంగ్ మ్యాన్ విత్ ఎ వార్మ్ స్మైల్ స్టాండింగ్ ఆన్ ఎ మౌంటైన్ అని. సో ఇక్కడైతే జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే ఆస్పెక్ట్ రేషియో స్క్వేర్ కాకుండా వైట్ స్క్రీన్ అయితే సెట్ చేస్తున్నా, సో దట్ మనకి ఇమేజ్ చాలా పెద్దగా వస్తుంది. సో ఇక్కడ చూడండి రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో. సింపుల్ ప్రాంప్ట్తో కూడా రిషి యంగ్ మ్యాన్ విత్ ఎ వార్మ్ స్మైల్ అని స్టాండింగ్ ఆన్ ఎ మౌంటైన్ అని కొట్టగానే మనకి ఎగ్జాక్ట్లీ మన ఇమాజినేషన్ ఎట్లయితే మనం ఎట్లయితే కావాలనుకుంటున్నామో సేమ్ అదే రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ కంటెంట్ టైప్ అని. ఫోటో అంటే రియల్ ఫోటో ఎలా ఉంటుందో అలా ఇస్తుంది. అండ్ ఆల్సో గ్రాఫిక్ అంటే లిటిల్ ఈ ఆర్ట్ అండ్ గ్రాఫిక్ ఒకేలాగా ఉంటుంది. అండ్ ఆల్సో స్టైల్స్, నేనైతే ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఆర్ట్. అండ్ స్టైల్స్ వచ్చేసరికి కార్టూన్ స్టైల్ అని, సమ్ డిజిటల్ ఆర్ట్ అని, చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. సో మీరు ఇవన్నీ టింకరింగ్ చేసి మీకు రిజల్ట్ ఏది నచ్చితే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. బేసికల్లీ ఈ ఇమేజ్ ప్రాంప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను చాట్ జీపీటీని నా స్టోరీ అయితే చెప్పాను, నా దగ్గర ఉన్న స్టోరీ. సో దానికి ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసి అంటే నాకు రిటర్న్ బ్యాక్ ఇలా ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. Scene 1, Scene 2, Scene 3 ఇలా డిఫరెంట్ సీన్స్కి ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది అనమాట. నేను జస్ట్ సింప్లీ కాపీ పేస్ట్ అయితే చేశాను. సో బేసికల్లీ మీరు జస్ట్ మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ని పేస్ట్ చేసి దానికి ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసి ఇవ్వమంటే మీకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తుంది. లేకపోయినా స్క్రిప్ట్ నుంచి అయినా కాపీ పేస్ట్ చేసి మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో అక్కడ పేస్ట్ చేస్తే సేమ్ మీ ఇమాజినేషన్కి తగ్గట్టే ఇమేజ్ అయితే ఇస్తుంది. సో ఇలాగ మీరు అడోబీ ఫైర్ఫ్లై వెబ్సైట్ని అయితే ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. సో ఏమో మరి ఫ్రీ టూల్ లాగే ఉంది ప్రస్తుతానికి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ తర్వాత ఈ ఇమేజ్ని మనం వీడియో లెక్క కన్వర్ట్ చేద్దాం. సో వీడియో లెక్క కన్వర్ట్ చేయాలంటే మనకి రన్అవే ML అని ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో దీని లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి ఇమేజ్ టు వీడియో అని కనపడుతుంది కదా ఆప్షన్. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి అక్కడ ఏదైతే ఇమేజ్ని జనరేట్ చేశారో సేమ్ ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. సో డౌన్లోడ్ చేద్దాం. సో ఈ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో ఇలా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేసేస్తున్నా. సో డైరెక్ట్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజ్. వన్స్ ఇమేజ్ అప్లోడ్ చేయగానే ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్లీ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ టూల్ అయితే ఫ్రీ కాదు. సో మనం అయితే ఫ్రీ ప్లాన్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో కొన్ని క్రెడిట్స్ అయితే ఫ్రీ ఇస్తారు, తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది. బై ద వే ఇంకో కామన్ క్వశ్చన్ నన్ను అడిగేది ఏంటంటే, భయ్యా మీరు ఎందుకు ఫ్రీ టూల్స్ చెప్పరు, అన్ని పెయిడ్ టూల్స్ ఎందుకు చెప్తారని. ప్రాబ్లం ఏంటంటే, సో ఏ టూల్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో అన్నీ ఏ స్టార్టప్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు ఫ్రీగా ఆఫర్ చేయడానికి. ఎందుకంటే ఏ మోడల్స్ రన్ చేయాలంటే hefty అమౌంట్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళ సర్వర్స్కి కానీ వీటికి. బట్ ఇప్పుడు అడోబీ ఉంది, అడోబీ ఫైర్ఫ్లై తీసుకొని వచ్చింది, అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడోబీ ఫైర్ఫ్లై ఉంది ఇది. సో ఇది అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు రన్అవే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టార్టప్. సో వాళ్ళ దగ్గర అంత ఇనిషియల్గా వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు పెయిడ్ ప్లాన్స్ అయితే తీసుకొని వస్తారు. పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఆ టూల్స్ ఫ్రీగానే ఉంటాయి. బట్ సూన్ మనకి ఈ టూల్స్ అన్నీ ఫ్రీగా దొరకచ్చు. సో ఏదో ఒక పెద్ద కంపెనీ వీటిని తయారు చేయొచ్చు అనమాట. సో ఇక్కడ రిజల్ట్ అయితే వచ్చేసింది, చూద్దాం. సో కైండ్ ఆఫ్ బాగుంది. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ యాడింగ్ సమ్ లైట్ ఇవన్నీ యాడ్ చేస్తుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేద్దామంటే ఇది జస్ట్ 4 seconds వస్తుంది. సో ఇంకో 4 seconds ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం
లాస్ట్ ఫ్రేమ్ని స్క్రీన్షాట్ తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి జనరేట్ క్లిక్ చేస్తే ఇంకో 4 seconds అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఇలా మీరు రన్ అవే ML వెబ్సైట్ యూస్ చేసి మీరు వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. లేదు బ్రో ఇంకేదైనా ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పు మేము ట్రై చేస్తాం అంటే పీకా ల్యాబ్స్ అని ఒకటి ఉంది. సో దీని వెబ్సైట్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ కిందకు వచ్చి జాయిన్ బేటా మీద క్లిక్ చేస్తే సో వీళ్ళ డిస్కార్డ్ సర్వర్కి అయితే ఎంటర్ అవుతాం అనమాట. నేను ఆల్రెడీ జాయిన్ అయితే అయిపోయాను. సో ఇక్కడ మీకు జనరేట్ 1 2 3 10 దాకా అయితే ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్ళి మనం సో సేమ్ ఇది మిడ్ జర్నీ లాగే ఉంటుంది. కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది బట్ చెప్తాను. ఇక్కడ చూడండి /create అని టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది, క్రియేట్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మనకి కమాండ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ కమాండ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో బాయ్ స్మైలింగ్ అంటాను అండ్ ఇక్కడ 1 more అని కనపడుతుందా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే ఇందాక జనరేట్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ చేయొచ్చు. సో నేనైతే డైరెక్ట్ సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసి ఫోన్లో అయితే సెండ్ క్లిక్ చేస్తే వెళ్తుందన్నమాట ఆ ప్రాంప్ట్. సో దీనికి కూడా టైం పడుతుంది కొద్దిగా. సో ఇవన్నీ ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. సో అందుకని ఇంత టైం పడుతుంది. లిటిల్ వెయిట్గా ఉంది కదా, బట్ ఇవన్నీ ఇనీషియల్గా ఉన్నాయి. మేబీ మనం ఎక్స్ప్రెషన్స్తో ట్రై చేసినాం, బట్ మేబీ వాకింగ్ అనో ఈ సింపుల్ ప్రాంప్ట్స్ ఇస్తే మేబీ బాగా వర్క్ అయితే ఏమో. సో ఇదొకటి ఫ్రీ టూల్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కాదు బ్రో, మనం కొద్దిగా ఈజీగా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా ఉండాలంటే ఈ వెబ్సైట్ని ట్రై చేయండి, convertliapics.com. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి సైన్ ఇన్ అయిపోదాం. సో ఇక్కడ అప్లోడ్ బటన్ కనపడుతుందా. సో దీని మీద క్లిక్ చేసి ఇందాక మనం జనరేట్ చేసిన ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి జస్ట్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లోనే సో మీకు ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ అయితే వస్తుందన్నమాట. ఈ డెప్త్ ఎఫెక్ట్ అంటారు. సో ఇక్కడ మనం ఎవ్రీథింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లైక్ యానిమేషన్ లెంత్ కానీ ఎట్లా రావాలి యానిమేషను, దాని స్పీడ్ ఎంత ఉండాలి. సో ఇదేంటంటే బేసిక్ యానిమేషన్ అనమాట. బట్ లైక్ ఇనిషియల్గా మీరు రన్ అవే నుంచి జనరేట్ చేసిన కొన్ని వీడియోస్, దీని నుంచి జనరేట్ చేసిన వీడియోస్, మీరేమైనా స్కేల్ యానిమేషన్ చేసి ఆ వీడియోస్, సో ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ కొత్తగా కనపడుతుంది వీడియో. సో దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసి సో ఇక్కడ మనం MP4లో అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ బేసికల్లీ ఈ టూల్స్ని యూజ్ చేసి మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీరు ఎంత దాకైనా వెళ్ళొచ్చు. సో అది గైస్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ ఒకటైతే యాడ్ చేస్తున్నా, ఇక్కడ మీ క్రియేటివిటీ మ్యాటర్స్ అనమాట. మళ్ళీ చాలా వీడియోలో చెప్పాను. సో మనం ఒక 2 months బ్యాక్ D-ID అని ఒక వెబ్సైట్ని కాల్ చేసాం. మనం బేసికల్లీ ఇమేజెస్ అప్లోడ్ చేయగానే దాన్ని మాట్లాడేటట్టు చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు చాలామంది రీల్స్ చేశారు, మంచి గ్రోత్ తెచ్చుకున్నారు. సో అది వాళ్ళ యూనిక్నెస్ అనమాట. సో అలా ఈ టూల్స్ని యూజ్ చేసుకుని మేబీ మీరేం చేయగలరో, మీ క్రియేటివిటీ ఇక్కడ యూజ్ చేసి మీరేం చేయగలరో చూడండి. సో ఇంకా మంచి ఏ టూల్స్ ఇంకా మనం తీసుకొని వస్తుంటాం. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.